భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్ టూర్ ఫైనల్ కు అర్హత సాధించింది. తొలిసారి జపాన్ ఓపెన్ 750 టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత మహిళా షట్లర్ గా రికార్డు నమోదు చేసింది. సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి చైనా స్టార్ చెన్ యుఫీపై సింధు 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది. రెండో సెట్లో సింధు ఆధిక్యంలో ఉండగానే యుఫై రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. 2 ఏళ్ల తర్వాత ఓ ఫైనల్ కు చేరడం పివి సింధుకు ఇదే తొలిసారి. రెండేళ్ల తర్వాత పివి సింధు తొలిసారిగా జపాన్ సెమీస్ కి అయితే చేయడం జరిగింది. జపాన్ ఓపెన్ ఫైనల్ కు చేరింది పివి సింధు. ఇది 2 ఏళ్ల తర్వాత జరిగింది. ప్రత్యర్థి చైనా స్టార్ చెన్ యూఫీపై 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది పివి సింధు తెలుగు తేజం. 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్కు చేరింది పివి సింధు. భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్ టూర్ కి ఫైనల్ కు అర్హత సాధించింది సింధు. తొలిసారిగా జపాన్ ఓపెన్ 750 టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత మహిళా షట్లర్ గా రికార్డు నమోదు చేసింది పివి సింధు. జపాన్ ఓపెన్ ఫైనల్ కు పివి సింధు చేరుకోవడం జరిగింది. తన చిరకాల ప్రత్యర్థి చైనా స్టార్ చెన్ యుఫై పై పివి సింధు 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది.